వైసీపీ అధికారం కోల్పోవడంతో ఇప్పుడు బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసింది. ఏం జరిగినా ప్రభుత్వంపైకి నెట్టేసే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల్లో ఓటమికి కారణాలు విశ్లేషించుకోకుండా వైసీపీ నేతలు ఈవీఎంలను బ్లేమ్ చేస్తున్నారు. తాజాగా విజయవాడలో వైసీపీ నేత శిరోముండనం చేయించుకోవటం ఇప్పుడు సంచలనంగా మారింది. రాష్ట్రంలో హాట్ రాజకీయానికి కేర్ ఆఫ్ అడ్రస్ విజయవాడ. అలాంటిది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక వైసీపీ నేతలు బయటకొచ్చేందుకు భయపడుతున్నారు. అధికారంలో ఉన్నంతసేపు విర్రవీగిన నేతలంతా ఇప్పుడు కనీసం కార్యకర్తలకు కూడా ముఖం చూపించుకోలేకపోతున్నారు. గత 5 ఏళ్లలో పార్టీ కోసం కష్టపడిన నేతలను కలిసేందుకు వారు ముందుకు రావడం లేదు. ఇక అధికారంలో ఉన్నంతసేపు వైసీపీ నేతలు చేసిన దాడులన్నీ ఇన్ని కావు. పోలీసులను అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా రెచ్చిపోయారు. రాష్ట్రంలో దళితులపై దాడులు చేయటమే కాక టీడీపీ నేతలకు చెందిన ఆస్తులను ధ్వంసం చేశారు. ఇళ్లలోకి చొరబడి దాడులు చేశారు. ఆ సమయంలో వైసీపీ నేతలను ప్రశ్నించినా వారిపై కేసులు పెట్టేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసలు ప్రతీకార దాడులుండవని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కానీ వైసీపీ నేతలు మాత్రం కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం మొదలు పెట్టేందుకు సిద్ధమైపోయారు. విజయవాడకు చెందిన వైసీపీ నేత నందేపు జగదీష్ భవనాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ మున్సిపల్ అధికారులు బుల్డోజర్లు ఉపయోగించి కూల్చివేశారు. పోలీసులను రంగంలోకి దింపిన అధికారులు అతడి వ్యాపార సముదాయాన్ని నేలమట్టం చేశారు. తన భవనాన్ని అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న బోండా ఉమా ప్రారంభించారు అని, ఇప్పుడు నిబంధనలకు అడ్డొచ్చిందా అంటూ పోలీసులను జగదీష్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. తన వ్యాపార సముదాయాన్ని కూల్చేయడంతో జగదీష్ తన కుటుంబంతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అంతేగాక ప్రకాష్ నగర్లో తన ఇంటి ముందే కూర్చుని శిరోముండనం చేయించుకుని నిరసన తెలిపారు. తన భార్యకు సైతం శిరోముండనం చేయించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జగదీష్ పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ మున్సిపల్ అధికారులు భవనాన్ని కూల్చేస్తే వైసీపీ రాజకీయం చేస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా ఎంతో మంది భవనాల్ని కూల్చేస్తే ఒక్కరు కూడా మాట్లాడలేదని, ఇదేంటని ప్రశ్నిస్తే తిరిగి కేసులు పెట్టారు అని టీడీపీ నేతలు చెబుతున్నారు. 2022లో జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం రైతులు తమ స్థలాన్ని ఇచ్చారనే నెపంతో వైసీపీ నేతలు కక్షగట్టారు. రహదారి అభివృద్ధి అంటూ ఆ గ్రామంలోని ఇళ్లను అధికారులు కూల్చేశారు. టీడీపీ జనసేన సానుభూతి పరులు కార్యకర్తలకు చెందిన 53 ఇళ్లు ప్రహరీలు కూల్చేశారు. కక్షపూరితంగా చేయడం అంటే ఇది. అంతేగాని జగదీష్ శిరోముండనం చేయించుకుని టీడీపీ పైకి ఆ నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దళిత నేతగా ఉన్న జగదీష్ శిరోముండనం చేయించుకుని నిరసన తెలిపితే దాన్ని టీడీపీ పైకి నెడుతున్న వైసీపీ దళితులకు శిరోముండనం చేసిన కేసులో జైలు శిక్ష పడిన తోటా త్రిమూర్తులకు టికెట్ ఎలా ఇచ్చింది అని ప్రశ్నిస్తున్నారు. ఇక 2020లో ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకు తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో దళిత యువకుడు వరప్రసాద్కు పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలు శిరోముండనం చేయించారు. మరి అప్పుడు వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉండడంతో అధికారులు భవనాన్ని కూల్చేశారు అని, కానీ దాన్ని వైసీపీ కూటమిపైకి నెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడుతున్నారు టీడీపీ నేతలు. జగదీష్కి ఏదైనా ఇబ్బంది ఉంటే చట్టపరంగా చూసుకోవాలని, ఇలా రెచ్చగొట్టే చర్యలు చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. Michel,